ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పెట్టిన ఒకే ఒక్క ప్రెస్ మీట్ దెబ్బతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడ్డది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఒకటే టెన్షన్ పడుతున్నారు. అసలు కేసీఆర్ ఈ టైంకి ఎందుకు బయటకు వచ్చిండు, ఎందుకు మాట్లాడిండు? కేసీఆర్ కృష్ణా జలాలపైన, గోదావరి జలాలపైన కేవలం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మాట్లాడే అవకాశం ఉండొచ్చు. మిగతా వాటిపైన కేసీఆర్ నోరు విప్పడేమో, నోరు మెదపడేమో, కేవలం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలోనే మాట్లాడతాడేమో అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ అన్ని విషయాల గురించి మాట్లాడిండు. దాదాపు 20 నిమిషాలు కేసీఆర్ నాన్ స్టాప్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, కేసీఆర్కి సంబంధించిన ప్రెస్ మీటు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఫోన్లో చూసిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ. అంటే అసలు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, కేసీఆర్ నా గురించి మాట్లాడతాడా లేదా, నా పేరు తీస్తాడా లేదా, నా ప్రభుత్వం గురించి కేసీఆర్ ఏం విమర్శించబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు? ఎందుకంటే కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయలే. బట్టి విక్రమార్క పేరు తీసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు, రేవంత్ అన్న పేరు తీయలే. కేసీఆర్ పెట్టినటువంటి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది తప్ప ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీయలే. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అనేటటువంటి భావనలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనుకుంటున్నాడు. అంటే నాతో సరైనటువంటి లీడర్, నాతో పోటీ పడేటటువంటి లీడర్, నా ఆపోజిట్ లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాట్ రేవంత్ రెడ్డి అనేటటువంటి భావనలో కేసీఆర్ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వర్షన్. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూస్తే అట్లనే అర్థమైంది. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే కేసీఆర్ 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిండు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో 6 గంటలకు ప్రెస్ మీట్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు 5:30కు ఉంటుండే. 5:30కు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్. అయితే కేసీఆర్ 6 గంటలకు ప్రెస్ మీట్ పెడుతుండు. నువ్వు ఆగన్నా, కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయాక నువ్వు ప్రెస్ మీట్ పెట్టని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆపిండట. దాదాపు 2-3 గంటల సేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపిక పట్టిండు. షెడ్యూల్ మార్చుకుంటూ పోయిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు, ఆయన వేరే ఏదో ఇష్యూ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన ప్రెస్ మీట్ రెడీ అయిపోయాడు. కానీ రేవంత్ అన్న, నువ్వు ఏ మాటలు మాట్లాడకు, కేసీఆర్ ఏం మాట్లాడతాడో చూసినాక కేసీఆర్ మాటలకు నువ్వు కౌంటర్ ఇయ్యమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి 8 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించిండు రేవంత్ అన్న. అప్పుడు కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి అర్థమై కొంతమంది మొరుగుతుర్రు, కొంతమంది మాట్లాడుతుర్రు ఇష్టం ఉన్నట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నా ప్రెస్ మీట్ అయిపోయాక మాట్లాడదామని చెప్పి ఓపిక పడుతుండట. ఆయన కథ ఏందో అని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అదే ప్రెస్ మీట్లో ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చుడుతోనే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే ఇప్పుడు రేవంత్ అన్న వర్షన్ ఏం దొరికేనా, ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ మీట్లో బాగానే దంచిండు. ప్రభుత్వాన్ని ఏమన్నాడు తెలుసా కేసీఆర్? కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు కేసీఆర్. తర్వాత ప్రభుత్వాన్ని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడిండు. ఏది ఆ మెస్సీ ఫుట్బాల్ గురించి 10 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి, కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి కంపెనీలు తోకమట్టలేవు అని మాట్లాడిండు. తర్వాత ఇక్కడ ఏది ఫ్యూచర్ సిటీ లేదు, ఇంకేదో లేదని చెప్పి మాట్లాడిండు. ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక్కొక్కటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. రేవంత్ అన్నట్టు ఏందటంటే, నువ్వు బయట మాట్లాడు కాదు, నువ్వు లోపలికి వచ్చి మాట్లాడు. బయట ఎవరైనా మాట్లాడతారు, దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి కేవలం కేసీఆర్ కోసం రేవంత్ అన్న 29వ తారీఖు అసెంబ్లీ పెడుతున్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా? ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు, నేను బయటకు వచ్చేసినా, నేను ఇప్పుడు దుమ్ము చేస్తా, ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా, ప్రభుత్వం సంగతి చూస్తా, నేనేందో చూపిస్తా, ఇప్పుడు నేను జనాల్లో ఉంటా అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు కదా. నువ్వు నిజంగా జనాల్లో ఉంటా అంటున్నావు, మొత్తం ఏదో దుమ్ము చేస్తా అంటున్నావు కదా. ఆ దుమ్ము చేసుడు ఏందో అసెంబ్లీకి వచ్చి చెయ్యి. నీకు దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ పెడుతున్నాడు. కేవలం కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా? ప్రెస్ మీట్ పెట్టిండి కేసీఆర్ కూడా అసెంబ్లీకి కూడా వస్తాడేమో. రేవంత్ అన్న బాధ ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు, ఆయన ఆపోజిట్ లీడర్ లెక్క చూస్తలేడు. రేవంత్ అన్న ఏంది, నేను నిన్ను ఓడగొట్టినా, నేను నీ ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించిన, నువ్వు ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చోవాలి, నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, నేను మాట్లాడుతుంది నువ్వు వినాలి, నేను నిన్ను తిట్టింది నువ్వు పడాలి, నీ ప్రభుత్వం గురించి నేను ఒక్కొక్కటి చెప్తుంటే అన్ని నువ్వు చూడాలి. ఇది రేవంత్ అన్న బాధ. నా సక్సెస్ని కేసీఆర్ చూడాలి. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కేసీఆర్, నా పక్కన ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చొని నన్ను చూడాలి, నేను వచ్చుడుతో వీళ్ళు లేచి నిలబడాలి.
ఇదంతా రేవంత్ అని అనుకుంటున్నాడేమో, కానీ కేసీఆర్ పోతలేడు. అసెంబ్లీలు జరిగినటువంటి ఏ టైంలో కేసీఆర్ పోలే. ఒకేసారి ప్రమాణ స్వీకారానికి ఏదో పోయిండు, తర్వాత పోలే. కేసీఆర్ ఏమంటున్నాడట అంటే, నా 2 గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు అంటే ఏంది? దూసుకొని ముందు పోతే చూడు, గట్టిగా పరిగెట్టేటటువంటి గుర్రాలు. ఒక పులి ఉంది, ఒక గుర్రం ఉంది, వాళ్ళని దాటుకొని ముందుకు పో ఫస్ట్ అంటుండట. అంటే ఏంది? కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు, కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు, హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే జర్నలిస్టులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ అయ్యి రాలే అంటున్నాడు. ప్రిపేర్ అయ్యి వచ్చినాక రేపు చెప్తా. మరి రేపే పెట్టకపోయినా ప్రెస్ మీటు? ప్రిపేర్ అయ్యి రాకముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుడు ఎందుకు? ఇవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. కేవలం కేసీఆర్ వస్తాడా రాడా అసెంబ్లీకి? ఏం మాట్లాడతాడు కేసీఆర్ వస్తే? నువ్వు రావాలి అనే సవాల్తోటి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. బయట ఎవరైనా మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడాలంటున్నాడు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడినా కూడా అది మీడియా ఛానళ్ళలో మనలాంటి జనాలు చూడాల్సిందే. మనమేం అసెంబ్లీకి పోయి చూడం కదా. అదే కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రజా సమస్యలపైన మాట్లాడినా మనం చూడాల్సిందే, ఫోన్లోనే. మనకున్న ఫోన్లు టీవీలలోనే చూడాల్సిందే. మరి ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడితే ఏంది, బయట మాట్లాడితే ఏంది? అసలు ఆయన చెప్పింది సమస్యలే కాదు. ఆయన రియల్ ఎస్టేట్ అంటుండు, ప్రభుత్వం అంటే మేము దందా చేసినాం అంటుండు, కోట్లు మొత్తం కొలగొడుతున్నాం అంటుండు. అదేందో మొత్తం అసెంబ్లీలో చెప్పమని మేము అన్నిటికీ సమాధానం చెప్తామని రేవంత్ అన్న వర్షన్. కేసీఆర్ ఏమో మా పొరగాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్తున్నావు, నేనే వచ్చి ఏం చేస్తా అని కేసీఆర్ చెప్తున్నాడు. మా వాళ్ళు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి అని కేసీఆర్ వర్షన్. కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర, హరీష్ రావు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. నేను అడిగినప్పుడు ఇంకేం మీరేం చెప్తారు సమాధానం? మీతోటి ఏమవుతుంది? నేను రాను, వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుకో. ఇది కేసీఆర్ గతంలో చెప్పిన మాట. అదేంది వరంగల్ సభలో కూడా చెప్పిండు. మరి ఇప్పుడు అసెంబ్లీ పెడితే కేసీఆర్ వస్తాడా రాడా? ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చిండు, బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, బయటకు వచ్చి బలంగా ఆయనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు 2 సంవత్సరాల తర్వాత. కేసీఆర్ ఏమంటుండంటే, చాలా టైం ఇచ్చిన, 2 years ఓపిక పట్టినా, ఏం మాట్లాడలే, ప్రభుత్వానికి చాలా గడువు ఇచ్చిన, కానీ ప్రభుత్వం ఏం చేయలే. రైతు భరోసా ఇయ్యలే, రుణమాఫీకి చక్కగా చేయలే, ఎరువుల బత్తాల కోసం యాప్ పెట్టిరు, ఆ యాప్ దేనికి పనికి వస్తుంది, అది నడతలేదు, పీక్తలేదు అన్నాడు కేసీఆర్. ఆ యాపే నడుస్తలేదు, ఏమిటికి ఆ యాప్ అని చెప్పి కేసీఆర్ మాట్లాడిన మాటలు. అయితే ఇవన్నీ మాకు బయట మాట్లాడితే కుదరదు, నువ్వు అసెంబ్లీకి రా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అసెంబ్లీ ఈ నెల 29వ తారీఖు నుండి పెడుతున్నాడు. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అటే బాయే, మున్సిపల్ ఎలక్షన్ అటే బాయే, కార్పొరేషన్ ఎలక్షన్ అటే బాయే, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అటే బాయే. ఇప్పుడు ఏందట, అసెంబ్లీ పెడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం. మరి దేని గురించి మాట్లాడతారు అసెంబ్లీలో? ఇదంతా కేసీఆర్ చుట్టే తిరుగుతున్నది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, నేనేందో కేసీఆర్ చూపించుకోవాలి, నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కేసీఆర్ చూడాలి. ఇట్లనే కనబడుతున్నది వర్షన్ అంతా. చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29వ తారీఖు నుండి జరగబోతా ఉన్నాయి. 29వ తారీఖు నుండి ఓవైపు కేసీఆర్, మరోవైపు రేవంత్ రెడ్డి. మ్యాక్సిమం కేసీఆర్ రాకపోతే కేసీఆర్ ప్లేస్లో హరీష్ రావు ఉంటాడు. మరి హరీష్ రావుకు కేసీఆర్ అంతా చెప్పే పంపుతాడు, గివి చేయాలి, గివి అడగాలి, వీటిపైన మాట్లాడు, వీటిపైన నువ్వు అడుగు అని చెప్పి అన్నీ చెప్తాడు. కానీ రేవంత్ అన్న బాధ ఏంది, రావాల్సిందే, బయట మాట్లాడు కాదు, నువ్వు లోపల మాట్లాడు, నీకు దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రా. ఇది రేవంత్ అన్న వర్షన్. నువ్వు రావాలి, నువ్వు ఎందుకు వస్తలేవు? నేను ప్రతిపక్ష పార్టీ లీడర్ను, నేను అది చేస్తా, ఇది చేస్తా, 2 సార్లు ముఖ్యమంత్రి అంటున్నావు, నువ్వు నా ముందు వచ్చి కూర్చోవడానికి ఎందుకు భయపడుతున్నావు అనేది రేవంత్ అన్న వర్షన్. కేసీఆర్ ఏమో మా ఇద్దరు పిల్లలకే నువ్వు సమాధానం చెప్తావు, నేను వచ్చి ఏం చేయాలని చెప్పి కేసీఆర్కి సంబంధించిన వర్షన్. మరి వస్తాడా కేసీఆర్, రాడా? కేసీఆర్ వస్తే ఏం జరుగుతుంది, దేనిపైన మాట్లాడవచ్చు? మరి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను కేసీఆర్ తట్టుకోగలుగుతాడా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా కొన్ని అవినీతులు జరిగినాయి, అవన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు కదా. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలు కూడా కేసీఆర్ చెప్తాడు. కానీ మరి ప్రతిపక్ష పార్టీకి అంత టైం ఉంటుందా? అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్కి అంత టైం ఇస్తారా? మైక్ ఏమైనా కడియేస్తారా? ఇది రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ వస్తాడా రాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. 29వ తారీఖు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.